ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది అన్యులు అప్పుడప్పుడు క్రైస్తవుల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమని ప్రశ్నిస్తారంటే, దేవుడు 6 దినాల్లో సృష్టిని చేశాడని మీ బైబిల్లో ఉంది, సమస్తాన్ని ఆయన కలిగించాడని మీరు మీ బోధల ద్వారా తెలియజేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, దేవుడు పేదవాళ్లను ధనవంతుల్ని ఎందుకు చేశాడు అని అడుగుతారు. రాజమండ్రిలో జరిగినటువంటి డిబేట్లో కూడా, లోకరక్షకుడు ఎవరనే డిబేట్లో కూడా ఈ ప్రశ్న నాకు సంధించారు వాళ్ళు. మా కర్మ సిద్ధాంతం ప్రకారంగా, అంటే కర్మ సిద్ధాంతం 2 రకాలు. వాళ్ళు నమ్ముతున్నటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారంగా, బైబిల్ కూడా కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది, కానీ బైబిల్ చెప్పిన కర్మ సిద్ధాంతం ఒక విధంగా ఉంటుంది, వాళ్ళు నమ్మే కర్మ సిద్ధాంతం మరో విధంగా ఉంటుంది. అది పునర్జన్మ సంబంధమైనది, ఇదేమో ఒకే జీవిత కాలానికి సంబంధించినది. సో అది అప్రస్తుతం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, మరి కర్మ సిద్ధాంతం ప్రకారంగా ధనాన్ని కొందరికి, పేదరికాన్ని మరికొందరికి పంచిచ్చేది పునర్జన్మ ఫలితం అని మేము నమ్ముతున్నాం. మరి మీ గ్రంథం ప్రకారంగా మీ దేవుడు ఒకటే జన్మ అని ప్రతిపాదించినట్టుగా మీ గ్రంథం సెలవిస్తోంది కదా, మీ బైబిల్ సెలవిస్తోంది కదా. మరి ఒకటే జన్మ అని మీ బైబిల్ చెప్పినప్పుడు, ఈ ఒకటే జన్మలో కొందరిని భేదవాళ్ళుగాను కొందరిని ధనవంతులుగాను ఎందుకు మీ దేవుడు పుట్టిస్తున్నాడు? ఏ లెక్కల ప్రకారంగా వాళ్ళని అలా పుట్టిస్తున్నాడు? మరి మీ దేవునికి పక్షపాతం లేదు కదా. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు ఇచ్చేవాడు కన్న తండ్రిని మీ గ్రంథంలో చదువుకుంటున్నారు కదా. మరి పక్షపాతము లేనివాడైతే కొందరిని ధనవంతులుగా ఎందుకు చేయాలి, కొందరిని భేదవాళ్ళుగా ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న తలెత్తినప్పుడు చాలామంది క్రైస్తవులు కూడా తికమక పడిపోయి, మాకు తెలియదండి, తర్వాత మాట్లాడతామండి అని వెళ్ళిపోవడం. హేతువుడుకు ప్రతివానికి ఏం చేయమన్నాడు? సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమన్నాడు కదా. మనమేమో ఎల్లప్పుడూ సిద్ధ మనస్సు అనే జోడు లేకుండా పారిపోవడానికి సిద్ధంగా ఉంటాం. సో పారిపోవటానికి సిద్ధంగా ఉన్నవాడు క్రైస్తవుడు కాదు. ధైర్యంగా సమాధానం ఇవ్వాలి. ఆ సమాధానం తెలియకపోతే నేర్చుకోవాలి. ప్రభు పాదాల చెంత నేర్చుకొని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గ్రంథం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. బలమైన విశ్వాసం, బలమైన నమ్మకం ఏంటంటే, మన చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథం అబద్ధాలు చెప్పదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాటల్లో ఎక్కడ తేడా పాడాలు ఉండవు, ఖచ్చితత్వం ఉంటుంది ఆయన మాటల్లో. చాలా ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు. అంత ఖచ్చితంగా మాట్లాడినటువంటి మన తండ్రి, పక్షపాతము లేని మన దేవుడు ఎందుకు అలా చేస్తాడు? కొందరినేమో భేదవాళ్ళుగా, కొందరినేమో ధనవంతులుగా, కొందరేమో విమానాల్లో తిరుగుతుంటే, కొందరేమో కారుల్లో తిరుగుతుంటే, కొందరేమో సైకిళ్ళు కూడా లేక నడిచి తిరుగుతుంటే, కొందరేమో పంచభక్ష పరమాన్నాలు తింటుంటే, కొంతమంది గంజనీళ్ళు కూడా నోచుకోకపోతుంటే, ఇలాంటి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే చాలా సింపుల్. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. కొంచెం బైబిల్ అర్థం చేసుకుంటే ఎంత సింపులో నేను మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీదట ఎవరైనా మిమ్మల్ని ఈ విధంగా ప్రశ్నించినప్పుడు తడబడి ఏదేదో మాట్లాడక్కర్లేదు. మీరు చాలా సింపుల్గా ఒక విషయాన్ని మీరు చెప్పేయచ్చు. ఆ సింపుల్ విషయం ఏంటంటే, దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను, రైట్? అక్కడి నుంచి వెలుగు కమ్మని పలుకగా వెలుగు, మొదటి దినం, రెండో దినం, 3, 4, 5, 6. 6వ దినమున దేవుడు ధనవంతులను చేసెను. Am I right? చెప్పలే. Am I right or wrong? 6వ దినమున దేవుడు భేదాలను చేసెను. Am I right or wrong? మరి 6వ దినమున దేవుడు ఎవరిని చేసెను? కేవలం నరులను చేశాను. వాళ్ళు ధనవంతుల, బీదోళ్ళ ఏమీ చెప్పలేదు ఆయన. కేవలం నరులను చేశాడంతే. నరులను చేసి ఏమన్నాడు? ఎంతమంది నరులను చేశాడు చెప్పండి? ఎంతమంది నరులను చేశాడు? 2. మొదట ఆదాము, తర్వాత అతని పక్కటెముకతో హవ్వ స్త్రీని చేశాడు. ఒక మొదటి పురుషుడు, జెండర్స్లో మొదటి పురుషుడు, తర్వాత మొదటి స్త్రీ, 2 వచ్చారు కదా. ఈ 2నే చేసి, ఇదిగో నాయన ఆఫ్రికా ఖండం మీదే, అంటార్కికా ఖండం మీదే,
ఆసియా ఖండం మీదే, అమెరికా ఖండం మీదే, ఖండాలన్నీ యూరప్తో సహా ఖండాలన్నీ ఎవరివి? మీవే. టోటల్ భూమి మొత్తం ఎవరిది? మీదే. సెంటు ఉంటే మనకు మంట పుట్టేది, మామూలుగా ఉండదు. మనల్ని ఎవరు పట్టుకోలేరు. సెంటు ఉంటే చాలు మనకి కదా. 10 సెంట్లు ఉంటే అమ్మో ఆకాశంలో ఎగిరిపోతుంటాం. అలాంటిది భూమి మొత్తాన్ని, భూగోళం మొత్తాన్ని ఎవరికి ఇచ్చేశాడు? ఇద్దరికి ఇచ్చేశాడు. ఇద్దరికి ఇచ్చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఎంత చక్కగా చెప్పాడంటే పంచుకొని తినండి. ఎవరు? మీరు మీ పిల్లలు. మీరు మీ పిల్లలు. ఉదాహరణకి మీకు మీ భార్యకి పెళ్ళైన తర్వాత 10 మంది పిల్లలు పుట్టారనుకోండి, మీకు 10 ఎకరాలు ఉందనుకోండి, ఏం చేస్తారు ఇప్పుడు? చెప్పాలి, ఏం చేస్తారు మీరు? చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు ఉన్నారు, అందరికీ ఉన్నారు లేదా పిల్లలు? పిల్లలు లేని వాళ్ళు మాట పక్కన పెడితే పిల్లలు ఉన్న వాళ్ళు అందరిని అడుగుతున్నా, మీకు పిల్లలు 10 మంది ఉన్నారు, 10 ఎకరాల పొలం మీకుంది, మీరు ఏం చేస్తారు? ఒక్కొక్కడికి ఎంత వస్తుంది? ఎకరం. 10 మందికి 10 ఎకరాలు. ఎలా పంచుతున్నారు? ఆ పదం పడాలి నాకు. ఎస్, గట్టిగా ఎస్, సమానంగా పంచారు. మరి దేవుడు కూడా తన పిల్లలందరికీ ప్రకృతిని ఎలా పంచాడు? సమానంగా పంచాడు. సమానంగా పంచితే హేబేల్ని కయ్యని చంపేశాడు. కయ్యని ఏం చేశాడు? చంపేశాడు. ఆ తర్వాత లెముక అనేవాడు వచ్చి ఏం చేశాడు? ఏం చేశాడు? నన్ను కొట్టినందుకు, చదవండి ఆదికాండం. లెముకు తన భార్యలతో ఏమంటున్నాడు? 23 వచనం. లెముకు భార్యలతో ఏమన్నాడు? ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి, లెముకు భార్యలారా నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకు ఒక మనుష్యుణ్ణి చంపేశాను, నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాణ్ణి చంపేశాను. ఈ చంపుకోటలు ఎందుకు వచ్చాయి చెప్పండి? వీళ్ళందరూ ఒక్క కుటుంబమేనా? ఎస్. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. 10 మంది పిల్లలకి మీరు 10 ఎకరాలు ఇచ్చేశారు. 10 ఎకరాలు ఇచ్చేసిన తర్వాత పెద్ద కుమారుడికి నాకు 5 ఎకరాలు కావాలనిపించింది. 5 ఎకరాలు కావాలనుకుంటే మరి ఏం చేయాలి? ఎవరి దగ్గర దోచుకోవాలి? ఉన్నది 10 ఎకరాలు, 5 ఎకరాలు పెద్దోడు ఒక్కడికే కావాలనిపించింది. అప్పుడు ఎవరి దగ్గర దోచుకోవాలి? తమ్ముళ్ళ దగ్గరే దోచుకోవాలి. పాయింట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. దేవుడు సమస్త మానవులకు సమస్తాన్ని సమానంగా పంచితే మానవుడు దోపిడీదారుడైపోయి, దొంగైపోయి సహోదరుల దగ్గరే దోచుకోవటం మొదలెట్టాడు. అందుకే ధనికులు ఒక వర్గం అయ్యారు, బీదలు ఒక వర్గం అయ్యారు. దోచుకున్నవాడు ధనికుడయ్యాడు, దోచుకొనబడిన వాడు బీదవాడయ్యాడు. ఇది పాయింట్. ఈ పాయింట్ని బేస్ చేసుకుని దేవుణ్ణి దూషించడానికి ఎవరికైనా దమ్ముందా అసలు? దేవుణ్ణి తప్పు పట్టడానికి ఎవడైనా సరిపోతాడా అసలు? ఎవ్వడు సరిపోడు. మనం అందరం కలిసి మా నియోజకవర్గాన్ని పరిపాలించవయ్యా అని ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం అనుకోండి, ఆ ఎమ్మెల్యే పందికొక్కు తిన్నట్టు తింటూనే ఉన్నాడు అనుకోండి మన నియోజకవర్గాన్ని, తప్పెవరిది? మనం ఎన్నుకున్నాం కాబట్టి మందా? మనం ఎన్నుకున్నప్పుడు ఏమని ఎన్నుకున్నాం? మా ఇంటికి వచ్చి నువ్వేం చెప్పావు? బాబు మనవాడు మంచివాడు, పిలిస్తే పలికేవాడు, ఎప్పుడూ మీ వెన్నంటి ఉండేవాడు, మీ బాగు కోరేవాడు, మీ క్షేమాన్ని కాంక్షించేవాడు, మీ ఇంట మంట పెట్టేవాడు, మీ వంట కూడా తానే తినేసేవాడు. ఇవన్నీ చెప్తాడు. అప్పుడు చెప్పడు. అర్ధరాత్రి వచ్చి డోరు కొట్టినా పడుకోకుండా అలా మన కోసం చూస్తుంటాడట ఎవడొస్తాడా అని. ఇదే ఎన్ని ఎలక్షన్ మాటలు. ఎలక్షన్లో సెలక్షన్గా ఉంటాయి మాటలు. ఆ సెలెక్ట్ చేసుకున్న మాటలనే ఎలక్షన్లో చెప్తారు. ఆ తర్వాత అంతా కలెక్షనే, ఇంకేం ఉండదు. ఈ సంగతి మనందరికీ తెలుసు కదా. సో అప్పుడు చెప్పే మాటలన్నీ ఎలా ఉంటాయంటే, నా ఆఖరి రక్తపు బొట్టు వరకు మీకోసమే చిందిస్తా అంటారు. ఉట్టిదే, ఏమి చిందించరు. వాళ్ళ రక్తపు బొట్టు ఎక్కడ నేలగారిపోద్దో అని ఇద్దరు గనమేళ్ళ ఇటు తిరుగుతుంటారు. సో ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మోసం చేసినోడు మోసం చేశాడు, మోసపోయినవాడు
మోసపోయాడు. ధనవంతుడు ధనవంతుడయ్యాడు, భేదవాడు భేదవాడయ్యాడు. ఇప్పుడు ఈ ధనవంతుడికి కొడుకు పుట్టాడు, భేదవాడికి కొడుకు పుట్టాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ధనవంతుడికి అలాగే ఇచ్చాడు దేవుడు బహుమానాన్ని, భేదవాడికి కూడా అలాగే ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ధనవంతుడు కొడుక్కి 10 చేతులుండి భేదవాడి కొడుక్కి 1 చెయ్యి ఉందనుకోండి, అప్పుడు దేవుడిని తప్పు పట్టండి. ధనవంతుడి కొడుక్కి 10 కాళ్ళుండి భేదవాడి కొడుక్కి 1 కాలు 2 కాళ్ళు ఉన్నాయనుకోండి, అప్పుడు దేవుడిని తప్పు పట్టండి. కానీ పుట్టిన బిడ్డ ధనవంతుడి బిడ్డ అయినా ఆ రక్తంతోనే పొరులాడుతూ పుడతాడు, భేదవాడి బిడ్డ అయినా ఆ రక్తంలో పొరులాడుతూనే పుడతాడు. పుట్టుకలో ఎలాంటి తేడా లేదు, చావులోనూ ఎలాంటి తేడా లేదు. నేను ఒక 100 కోట్లు దోచేసుకుంటే నా కొడుకు ఇచ్చేస్తాను ఆ 100 కోట్లు. మీరు ఒక 1000 కోట్లు దోచేసుకుంటే ఆ 1000 కోట్లు మీ కొడుకు ఇచ్చేస్తారు. అప్పుడు ధనవంతుడి కొడుకు ధనవంతుడు అవుతున్నాడు, భేదవాడి కొడుకు భేదవాడు అవుతున్నాడు. ఇది లెక్క, క్లియర్. ఇంత చరిత్ర విన్నాక దేవుణ్ణి తప్పు పట్టాలని ఎవరికైనా అనిపిస్తుందా? ఎవరికి అనిపించదు. మనిషి మోసగాడైపోయాడు. దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు, మనిషి దాన్ని దోచుకుని ఈ అసమానతలకు కారణం అయ్యాడు, ఈ అసమానతల్ని సృష్టించాడు. అసమానతల్ని సృష్టించిన తర్వాత మళ్ళీ అపవాది ఎంత తెలివిగా అంటే, అయ్యో వీటన్నిటికీ కారణం దేవుడే అని మళ్ళీ ఆయన మీద నిందేసేలా ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి బీదల్ని తయారు చేసింది దేవుడు కాడు. ఇది క్లియర్. అయితే ప్రియులరా, బీదలు ఉంటారన్న విషయం దేవుడికి తెలుసు. ఎందుకంటే కయీను హేబేల్ని చంపేయటం, ఈ లెమెకు అనేవాడు మర్డర్ చేయటం, ఆ తర్వాత మనుషులందరూ చెడిపోవటం, దోచుకునేవాళ్ళు దోచుకోవటం, దాచుకునేవాళ్ళు దాచుకోవటం, స్వార్థపరులు పెరిగిపోవటం, నరుని హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డదైపోవటం, ఈ స్వార్థపు తలంపులు మనుషుల్లో పెరిగిపోయి సాటి మనిషినే చంపుకు తినేటువంటి క్రూర స్వభావం, మృగ స్వభావం మనుషుల్లో పేరుకుపోవటం, ఇవన్నీ చూసినటువంటి దేవుడు ఆజ్ఞలు ఇచ్చి వీళ్ళను సంస్కరించాలి అనుకున్నాడు, ఆజ్ఞలు ఇచ్చి వీళ్ళను బాగు చేయాలి అనుకున్నాడు. అలా ఆజ్ఞలు బయలుదేరాయి. లేకపోతే అంతా బాగుంటే ఆజ్ఞలు ఎందుకు? అన్నీ బాగుంటే ఆజ్ఞలు ఎందుకు చెప్పండి? ఏది బాగులేదు కాబట్టి ఏమొచ్చాయి? ఆజ్ఞలు వచ్చాయి. ఇప్పుడు బతుకు బాగుంది అనుకోండి పిల్లాడిది, బడితెందుకు? బతుకు బాగుంటే బడిత పూజ అవసరమా? అవసరం లేదు. బతుకు బాగాలేదు కాబట్టే బడితికి పని చెప్పాల్సి వచ్చింది. అలాగే బడితంటే కర్ముక్క. పొల్లొంకర పొయ్యి తీరుస్తుంది, పిల్లొంకర పొల తీరుస్తుంది. అర్థమైందా? మంచి సామెత రాసి పెట్టుకోండి. పొల్లొంకర ఏం తీరుస్తుందట? పొయ్యి తీరుస్తుందట. మరి పిల్లొంకర ఏం తీరుస్తుందట? పొల తీరుస్తుందట. సో ఆ బడిత పూజ ఎందుకు అంటే తప్పు చేస్తున్నందుకు. అదేవిధంగా ఆజ్ఞలు ఎందుకు చెప్పండి? ఆజ్ఞ ఎందుకు? మనిషిని సరిదిద్దడానికి, మనిషిని సంస్కరింపజేయడానికి, మనిషిని మంచి దారిలో పెట్టడానికి. అందుకే దేవుడు కొత్తగా ఆజ్ఞలు ఇవ్వాల్సినటువంటి అవసరత మనిషే సృష్టించుకున్నాడు, దేవుడు సృష్టించలేదు. ఆజ్ఞల అవసరత ఎవరి వల్ల సృష్టించబడింది? మనిషే సృష్టించుకున్నాడు. మనిషే ఆజ్ఞల అవసరతను సృష్టించుకొని, అమ్మ మాకు ఆజ్ఞలు కావాలి, రోగం ఉన్నప్పుడు టాబ్లెట్లు కావాలి, పాపం ఉన్నప్పుడు ఆజ్ఞలు కావాలి. సో ఆ ఆజ్ఞలు దేవుడు ఇవ్వటం, ఆ ఆజ్ఞల్లో దేవుడు ఏం చెప్పాడో, బీదల విషయంలో ఆయన ఆలోచన ఎలా ఉందో. ఈరోజు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం జరగడానికి కారణం బీదలే. బీదలకు పరిచర్య చేయడం ప్రారంభించి మన సంఘ బిడ్డలందరూ సంవత్సర కాలం దిగ్విజయంగా పూర్తి చేశారు. సంవత్సర కాలం ప్రతిరోజు భోజనాలు పెడుతున్నారు ఈ వృద్ధులకు భోజనాలు. చాలా గొప్ప విషయం. నేను చాలాసార్లు మన పిల్లలందరినీ నేను ఈ విషయంలో అప్రిషియేట్ చేశాను. మీరు చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పేసి. అంత మాత్రమే కాదు, వాళ్ళు తమ కష్టార్జితంలో నుండి కొంత పోగు చేసి వాళ్ళే కష్టపడి వండటం, వాళ్ళే కష్టపడి పెట్టడం సామాన్యమైన సంగతి కాదు. చాలామంది ఇలాంటి పనులు మొదలు పెడతారు, కానీ మధ్యలో ఏం చేస్తారు? ఆపేస్తారు, కొనసాగించలేక ఆపేస్తారు. కానీ ఇందాక బ్రదర్ చెప్పినట్టు నేటి వరకు సంవత్సరం పాటు కొనసాగిస్తూ వీళ్ళు అందరూ వచ్చారంటే చాలా గొప్ప విషయం. అది అభినందించాల్సినటువంటి విషయం. అభినందించాలి. ఎందుకు అభినందించాలి అంటే, ఒక మంచివాడి మంచి గురించి గొప్పగా మాట్లాడినప్పుడు ఒక చెడ్డవాడు కూడా తన చెడుతనాన్ని విడిచి మంచి వైపు అడుగులు వేయడానికి ఆస్కారం ఉంటుంది. చెడు గురించి మాట్లాడకపోయినా తప్పు లేదు, కానీ దేని గురించి మాట్లాడాలి? మంచి గురించి పక్కాగా మాట్లాడాలి. చెడు గురించి మాట్లాడకపోయినా నష్టమేమీ లేదు, కానీ
జరుగుతున్న చెడు గురించి మాట్లాడుకోకపోయినా నష్టం లేదు, కానీ మంచి గురించి మాట్లాడుకోవటం వల్ల అవతలి వాడు కూడా ఇన్స్పైర్ అవుతాడు. వాడు ఇన్స్పైర్ అయ్యి ఇంకో 10 మందికి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. సో ఈ భావం వీళ్ళకి కలగటానికి కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. ఇతరులకు సహాయపడాలి, బేదల్ని కనికరించాలి, ఇవన్నీ ఎవరి ఆజ్ఞలు? దేవుడి ఆజ్ఞలు. ఆజ్ఞల అవసరత ఎందుకు ఏర్పడిందో మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి ఆజ్ఞ చూస్తే దాని అవసరత ఏంటో కూడా మనకు అర్థమవుద్ది. నిర్గమకాండం 23వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 3వ వచనం. వ్యాజ్యమాడువాడు బేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. బాగా వినండి, బాగా వినండి. ఈ పాయింట్ మీకు ఇలా చదివితే అర్థం కాదేమో కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అధికారి దగ్గరికి ఒక ధనవంతుడు బేదోడు వెళ్ళారు. ధనవంతుడికి బేదోడికి వచ్చిన వ్యాజ్యాన్ని బట్టి, వ్యాజ్యం అంటే ప్రాబ్లం, ఆ ప్రాబ్లంని బట్టి, సమస్యను బట్టి తీర్పు కొరకు లేదా తగు కొరకు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ? ఒక అధికారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఎవరు? ధనవంతుడు, బేదోడు. సాధారణంగా మీరు చెప్పండి, అధికారి ఎవరి పక్షాన మాట్లాడతాడు? చెప్పండి, ఎవరి పక్షాన మాట్లాడతాడు? న్యాయం ఎప్పుడు ఎవరి జేబులో ఉంటుందట? డబ్బున్నోడు జేబులో ఉంటుందట. దరిద్రం ఎప్పుడు ఎవరి చుట్టూ తిరుగుతుంటుందట? బీదోడు చుట్టూ తిరుగుతుంటుందట. అందుకే దరిద్రుడు అన్నారట. దరిద్రుడు, ధనవంతుడు, ధనం వాడి చుట్టూ తిరుగుద్ది కాబట్టి ధనవంతుడు, దరిద్రుడు కాబట్టి దరిద్రుడు. అందుకే బైబిల్ కూడా చెప్పింది, ధనవంతుడి గట్ట స్నేహితులు అధికముగా ఉంటారట, బేదవాడు చుట్టములందరికీ అసహ్యుడట. నిజమే మరి. ధనవంతుడికి స్నేహితులు అధికం, అందరూ మావాడు మావాడని కలిపేసుకుంటారు. ఎందుకంటే పచ్చనోటు అలా అలా పెంచుకుంటూ పోద్ది పచ్చగా. అదే బేదోడు కనుకోండి, దగ్గరోళ్ళు కూడా పిలవరు పెళ్ళిళ్ళకి మిమ్మల్ని. అంటే మిమ్మల్ని పిలిచినా పెద్ద ఉపయోగం లేదండి, ఎందుకంటే మీరు కట్నాలు అవి ఇవ్వరు కదా. అందుకని బేదోడిని పిలవరు, డబ్బున్నోడిని మాత్రం కంపల్సరీ పిలుస్తారు, ఎందుకంటే వాడు 1000-2000 చదివిస్తాడని, చదివింపు కోసం కదా. ఇప్పుడు వ్యాజ్యం ఆడే పరిస్థితి వచ్చినప్పుడు డబ్బున్నోడికేమో న్యాయం దొరుకుతుంది, డబ్బులోనోడికి ఏం దొరకట్లా? న్యాయం దొరకట్లా. డబ్బున్నోడి కేసులన్నీ మాఫీ అయిపోతాయి, డబ్బులోనోడి కేసులు మాఫీ అవ్వవు. ఇంకా లేని కొత్త కేసులు కూడా వీడి మీద వేసి లోపల దోచేస్తుంటారు. నేను చేయలేదురా మహానుభావ అన్న కూడా వినిపించుకోరు. అరే నువ్వే చేసావు లోపలవో అంటారు. అంత తేడా. డబ్బున్నోడు వెళ్ళాడు అనుకోండి, అధికారి లేచి నిలబడి గుమ్మం దగ్గరికి వచ్చేస్తాడు. డబ్బు లేనోడు వెళ్ళాడు అనుకోండి, లోపలికి ఎవడు రమ్మన్నాడు నిన్ను, అడగకుండా వచ్చాడు లోపలికి, బయటికి అంటాడు. డబ్బున్నోడు అనుకోండి, చెప్పులు ఇప్పకపోయినా పర్లేదు లోపలికి వచ్చేయండి అంటాడు. డబ్బు లేనాడు అనుకోండి, అరే అసలు నువ్వు చెప్పుల మాట పక్కనే నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అంటాడు. ఒక చిన్న ఫోటో చూపించిన మీకు, చిన్న ఫోటో, నేను రీసెంట్ కరెంట్ అఫైర్. ఆ ఫోటో చూడండి. అక్కడ ఒక చిన్న ఉత్సవం జరుగుతుందట. ఉత్సవం జరుగుతుంది ఎక్కడో, వాళ్ళ దేవుడికి సంబంధించింది. ఉత్సవం జరుగుతుంటేనండి అమ్మవారి పల్లకి ముట్టుకున్నాడట ఈ కుర్రాడు. చూడండి, నిన్నగా మొన్న జరిగిన వార్త ఇది. అమ్మవారి పల్లకి ముట్టుకున్నాడు ఈ కుర్రాడు, మాలూరు. ఏమండి, ఈ కుర్రాడు ఆ పల్లకి ముట్టుకున్నందుకట పెద్దలందరూ కలిసి, అరే బాబు నువ్వు దళితుడివి అంటే అంటరానోడివి, నీలాంటి అంటరానోడు మా దేవత పల్లకి ముట్టుకోవడమా, నువ్వు ముట్టుకోకూడదురా అని ఎంత జమేయమన్నారట అంటే 60,000 ఇస్తే అమ్మవారి పల్లకి కంటుకున్న కళంకం పోద్దనమాట. ఇప్పుడు వాడు ముట్టుకుందాం తప్పు అంటే వాడు ముట్టుకునే ఇవ్వాలిగా ఇప్పుడు డబ్బు. వాడు ముట్టుకోవడం కాదు, వాడి చెమటోడ్చి సంపాదిస్తే 60,000 వాడికి సంవత్సరంన్నర పడుతుంది 60,000 వాడు సంపాదించడానికి. పాపం ఆ 60,000 సంపాదన వాళ్ళు జరిమానాగా వేశారట, ముట్టుకున్నందుకు జరిమానా. చూడండి, అంటే బేదోడికి మన దేశంలో దొరుకుతున్న న్యాయం ఎలా ఉంది. దేవుళ్ళు కూడా బేదోడి దేవుళ్ళు, ఉన్నోడి దేవుళ్ళు. మన 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 సంతోషం కాకపోతే మనకు లేదు ప్రార్థనకు రేటు. మరి ఉందో లేదో నాకైతే తెలీదు. ప్రార్థన 100 రూపాయల ప్రార్థన, 200 రూపాయల ప్రార్థన, 500 రూపాయల ప్రార్థన, 1000 రూపాయల ప్రార్థన. కొత్తగా వచ్చినాయి కాబట్టి 2,000 రూపాయల నోటు ప్రార్థన. ఎక్కడ విన్నారా ఇలాంటిది? కానీ కొన్ని చోట్ల 2,000 రూపాయల భక్తి, 1000 రూపాయల పూజ, 500 పూజ, 100 రూపాయల పూజ అంటుంటారు. అలా క్రైస్తవులు ఎవడైనా పెడితే మాత్రం నేను ఊరుకోనండి, మామూలుగా ఉండదు. ఆ తర్వాత నన్ను ఎవడేమనుకున్నా ఐ డోంట్ కేర్. కానీ అలా లేదు, నాకు ఎక్కడ కనబడలేదు. మీకు ఏమైనా కనబడిందా?
కనబడలేదు, కనబడితే అడుగుదాం. కనబడలేదు, అది సంతోషం. కానీ దేవుడి దగ్గర బాల్కనీ, చిన్నప్పుడు చూడండి మనం థియేటర్కి వెళ్ళాం అనుకోండి, రిజర్వ్డ్, తర్వాత కుర్చీ, బెంచి, ఆ తర్వాత నేల టికెట్ బ్యాచ్ మంది. ఏమండి ఆ రిజర్వ్డ్ బ్యాచ్ ఎవరిది? డబ్బులు ఉన్నోడిది. ఇప్పుడు దేవుడి దగ్గర రిజర్వ్డ్, ఆ తర్వాత కుర్చీ, తర్వాత బెంచి, తర్వాత నేల, అలా ఉంటుందా? ఉంటే ఆయన దేవుడు అవుతాడా? అవ్వడండి, అవ్వడు. అప్పుడప్పుడు మన క్రైస్తవ సభల్లో విఐపి కుర్చీలు వేయిస్తుంటేనే గొడవ చేస్తున్నారు. బుద్ధిగా లేదా నీకని. అంటే రేటు పెట్టి కొనుక్కుంటేనట విఐపి కుర్చీలు, రేటు పెట్టి కొనుక్కోపోతే మామూలు కుర్చీలు అంటే మన వాళ్ళే గడ్డెడుతున్నారు. తప్పురా నాయన, అలా చేయకండి, సంఘములో పక్షపాతం చూపటం సరికాదు అని చెప్తున్నారు. రైట్. కానీ ఆ దళిత బాలుడు ఆ పల్లకి ముట్టుకున్నాడని 60,000 అతన్ని కొట్టి హింసించి 60,000 రూపాయలు జరిమానా కట్టమన్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు అలాంటి వ్యాజ్యం ఎవరిదైనా పెద్దలు, ఊరి పెద్దలందరూ కలిసి ఒకవేళ 60,000 కట్టకపోతే ఊళ్ళో ఉన్న ఇల్లు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకు ఉన్నవన్నీ వదిలేసి కట్టుబట్టలతో ఇల్లు వదిలి ఊరు వదిలి పొమ్మన్నారట, విలేసేసారట. ఇది పంచాయతీ తీర్పు. పెద్దలందరూ కలిసి, అక్కడ ఉన్న కాపులు, పెద్ద కాపులు అందరూ కలిసి చక్కగా తిప్పి, ఏవవి కండువాలు గిరగిరా తిప్పి మీద వేసుకుని మీసాలు అలా తిప్పి, ఇదిగో ఇదే మా తీర్పు, రాయుడు గారి తీర్పు. ఏంటి తీర్పు ఇది? కడితే 60,000 కట్టండి ముట్టుకున్నందుకు, కట్టకపోతే మొత్తం ఊళ్ళో ఉన్న పెద్ద కాపులందరూ ఏకమై చెప్తున్నాం, ఊరు వదిలి పోండి. ఇది ఏ రకమైన వ్యాజ్యం అంటారు దీన్ని? ఏ రకమైన వ్యాజ్యం ఇది? పేదవాడికి జరుగుతున్న అన్యాయం. అందుకే ఇక్కడ దేవుడు ఇలాంటి దుర్మార్గపు చర్యలు ఆ రోజుల్లో కూడా జరుగుతున్నాయి గనుకనే, మనిషి స్వభావం నాట నుండి నేటి వరకు అలాగే ఉంది గనుకనే ఆజ్ఞలు ఇవ్వాల్సిన అవసరత ఏర్పడింది దేవుడికి. అమ్మ దుర్మార్గులారా, ఇంత దరిద్రంగా తయారయ్యారా మీరు, ఇంత నీచంగా తయారయ్యారా మీరు, అసలు నేను మీకు అందరికీ సమానంగా ఇస్తే మీరు ధనవంతుడిని పేదోడిని తయారు చేశారు, మళ్ళీ ఇది ఇక్కడితో సరిపోదన్నట్టు వాడేమో ముట్టుకోకూడదా, మీరు ముట్టుకోవాలా అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, బేదవాడు వ్యాజ్యమాడు వాడు బేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. దేవుని ఆజ్ఞ, ఉండకూడదు ఆజ్ఞ. లేదు నేను ఉంటానన్నావా, నా పనిష్మెంట్ వస్తుందిరా బిడ్డ, జాగ్రత్త. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాకు నచ్చదు, ఈ టైప్ ఆఫ్ ఆలోచన విధానం నాకు నచ్చదు అని చెప్పి దేవుడు గట్టిగా గడ్డి పెట్టాడు. అదే ఆజ్ఞ. ఆజ్ఞ ఎందుకు బయలుదేరింది అంటే, రోగం ఉంది కాబట్టి మందు వచ్చింది, అంతేనా? రోగం ఉంది కాబట్టి మందు కనిపెట్టబడింది. పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఎందుకు అన్నారు అనుకోండి ఎవరైనా, నువ్వేం చెప్తావు? జ్వరం వచ్చినందుకు అంటావు. జ్వరమే లేకపోతే చెప్పేయి, పారాసెటమాల్తో పని లేదు. అదేవిధంగా ఈ దుర్మార్గపు ఆలోచన విధానం లేకపోతే ఆజ్ఞతో పని లేదు. సో ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరత మనిషి సృష్టించాడు. ఇంకా నెక్స్ట్ మరొక మాట మనం గ్రంథంలో నుండి చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, లేవియకాండం 19వ అధ్యాయం 10వ వచనం. లేవియకాండం 19వ అధ్యాయం 10వ వచనం, జాగ్రత్తగా చూడండి. 9 నుంచి చూద్దాం. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు, ఏ భూమి అట? ఏ భూమి? మీ భూమి. ఈ భూమిని దేవుడు ఏమంటాడో తెలుసా? భూమి ఎవరిదన్నాడు? నాది, దాని శాశ్వత విక్రయం చెయ్యకూడదు అన్నాడు. భూమి ఎవరిదట? నాది. భూమియు దాని పరిపూర్ణతయు నావి అన్నాడు. సో నావి అన్నా కూడా మళ్ళీ మీ భూమి అని ఎందుకు అన్నాడు అంటే, అప్పటికే వడకట్టేశారు. వడకట్టేయడం అంటే ఏంటి? కబ్జా చేసి దోచేయడం అని. మా ఏరియాలో కూడా కొన్ని భూములు కొంతమంది లాగేసి వాళ్ళ బోర్డులు పెట్టేసుకున్నారు. దోపిడీ ఇప్పుడే ఎంత ఉందంటే అప్పుడు ఎంత ఉండేది చూడండి. ఇప్పుడట కొన్ని ఏరియాల్లో, రాజమండ్రిలో, కాకినాడలో, హైదరాబాదులో, విజయవాడలో, కొన్ని పెద్ద సిటీస్లో ఒక్కో సైట్కి 2 డాక్యుమెంట్లు అట. ఇందుకే సైట్కి ఎన్ని డాక్యుమెంట్లు ఉంటాయి? ఒకటే కదా ఉంటుంది. 2వ డాక్యుమెంట్ ఎలా వచ్చిందంటే ఆడు పుట్టించేస్తాడు అంతే. పుట్టించేసి ఈ అసలుడికి తెలియకుండా బ్యాంకులో లోన్ కూడా తెచ్చేశారట. అబ్బాబ్బాబ్బా, ఏం తెలివితేటలరా నాయన మీ. పాప మీరు అమ్ముకుందాం అనుకున్నప్పుడు, నీ లోన్ ఉంది కట్టాలని చెప్పి ఆడు వచ్చి బోర్డు ఆడుతున్నాడు బ్యాంకుడు. కొంతమంది అలా కబ్జా చేసేసారు, కొంతమంది దోచేసుకున్నారు.
హైదరాబాదులో ఇలాంటివి ఎన్ని గొడవలు ఉన్నాయో, కబ్జా గొడవలు మామూలుగా లేవు. ఈ రౌడీ షీటర్లో గోండాగాళ్ళు ఈ భూములు కబ్జా చేసి బేదోడిని కొట్టేసి బేదోడి దగ్గర లాగేసుకుని అన్యాయంగా వాళ్ళని బయటికి గెంటేసినటువంటి దాఖలాలు మీరు సినిమాల్లో చూసామనుకుంటున్నారేమో. కాదు కాదు, నిజ జీవితంలో జరిగేవే వాళ్ళు సినిమాల్లో తీస్తున్నారు. అలాంటివి ఆల్రెడీ నిజ జీవితంలో బేదోడు పొట్ట కొట్టేస్తున్నారు. ఎన్నో చోట్ల జరుగుతున్నాయి ఇలాంటివి, ఎన్నో చోట్ల. పెద్దోడికి కావాలంటే ఎవరిది కొట్టేస్తాడు? పేదోడిది కొట్టేస్తాడు. మనకు తెలీదా? మనకు తెలియని చరిత్ర ఇదంతా. నాబోతెవరు? బేదోడు. రాజు ఎవడు? బొంగమూతో బుజ్జిమూతో పెట్టుకుని వెళ్ళాడట భార్య దగ్గరికి. మూతి ముడిచి మరీ వెళ్ళాడట. మరి ఎలా ముడిచాడో తెలియదు మనకు. అది పేపర్ ముడిచినట్టు అని మడిచాడో ఎలా చేసాడో తెలియదు. కానీ అనుకుని వెళ్ళి ఉంటాడు. మొత్తం మీద వెళ్ళాడట. వెళ్తే ఆవిడికి, బంగారం అలా వచ్చాడు బంగారం, ఇదేడు బంగారం, నువ్వు రాజు బంగారం, నేను రాణిని బంగారం, నీకు ఏమైంది బంగారం, నాతో చెప్పు బంగారం, ఐఎమ్ హియర్, యూ డోంట్ ఫియర్ అందట. అప్పుడు అన్నాడట, నాకు ఆ నాబోతు ద్రాక్ష తోట కావాలి అన్నాడట. అప్పుడు ఏమంటది? సర్లే నేనున్నాను కదా, మేహూనా అని చెప్పి ఏం చేసిందట? ఎన్ని అబద్ధాలు సృష్టించేసి పాపం ఆ బేదోడు ద్రాక్ష తోట లాగేసుకుని, పోనాడిని ఏమైనా వదిలేశారా? లాగేసుకుని ప్రాణాలతో వదిలేశారా? ప్రాణాలతో ఉంటే మళ్ళీ ఎప్పుడైనా అడుగుతాడేమో, తిరగబడతాడేమో అని పాపం అన్యాయంగా చంపించేశారండి. కొట్టి చంపేసి అతని ఆస్తిని ఏం చేశారు? దోచేశారు. కబ్జా అక్కడ కనబడింది మనకు బైబిల్లో. కొన్ని వేల సంవత్సరాల క్రిందట రాజుల కాలంలోనే ఏం జరిగింది? కబ్జా. కొన్ని వేల సంవత్సరాల క్రిందటే రాజుల కాలంలో బేదోడిని దోచేసుకుంటుంటే మరి ఇప్పుడు ఏమైనా బేదోడిని వదిలేస్తారా? అమ్మో, వదలరు. బేదోడు ఇప్పుడు బేదోడేనండి పాపం. వాడిది ఎలాగైనా దోచేసుకుంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసి మీరు మీ భూమి పంట కోసుకుంటే ఇంకెలాగూ భూమిని వడకట్టేశారు కాబట్టి ఆ పంట కోసేటప్పుడైనా కొంచెం నీతిని వెంబడించండిరా. మీ తాత ఇచ్చాడు, ఓకే, మా పిత్రార్జితం అంటున్నారు, ఓకే, అంటే మీ తాత కబ్జా చేశాడని అర్థం. ఒకవేళ మీ తాత కొన్నా ఆ ముత్తాత అయినా ఏం చేసి ఉండాలి? వడకట్టి ఉండాలి. వెనక్కి వెళ్ళిపోతే అమ్మివాడు ఎవడు, కొనివాడు ఎవడు చెప్పండి, వడకట్టినోడే ఉంటాడు. అంతేనా? నిజం చెప్పండి. ఇప్పుడు మా తాత కొన్నాడు అనుకుందాం. మా తాత ఎవరి దగ్గర కొన్నాడు, వాళ్ళు ఇంకొకరి దగ్గర కొన్నారు, వాళ్ళు ఎక్కడో కొని ఉంటారు. కానీ ఆ పైనోడు ఎవడో ఒకడు ఉంటాడుగా, వడకట్టినోడు. ఆడు కొనలేదాడు, ఖాళీగా ఉందని చెప్పేసి రెడీ చేసుకున్నాడు అనమాట. ఖాళీగా ఉందని చెప్పేసి జాగ్రత్తగా వడకట్టేశాడు. దాన్ని ఆ తర్వాత కొడుక్కి ఇచ్చాడు, దస్తావేది పుట్టించుకున్నాడు. ఆ తర్వాత అది రిజిస్టర్ అయింది. ఆ తర్వాత వరుసగా అమ్మకంలోనికి లేదా వంశపారంపర్యంగా రావడమో జరుగుద్ది. ఇది కదా, ఇది విధానం కదా, ఇదే విధానం. పూర్వకాలంలో కొన్నోడిది భూమి కాదు, దున్నేవాడిదే భూమి అనే ఒక విధానం ఉండేది. ఆ విధానంలో జరిగి ఉండొచ్చు మేబీ. సరే, ఇది అమల్లోకి వచ్చేసిన తర్వాత పిత్రార్జితం పంచిపెట్టడం, ఎవడికి దోచింది వాడు దోచుకోవటం, అలాగా ఎవరిది వాడు వడకట్టేసుకునే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి అప్పుడు దేవుడు అన్నాడు, అరే నాయనా, ఎలాగూ మీరు ఇలా చేశారు కాబట్టి మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క వారలు పూర్తిగా కొయ్యకండ్రా నాయన, కనీసం ఇదైనా చేస్తావండి. ఎందుకంటే వాడికి లేకుండా మీరే వడకట్టేశారు. వాడికి ఎలాగూ భూమి లేదు, కనీసం మరి వాడికి భూమి లేకపోతే బతకాలి కదా. బతకాలంటే ఏం చేయాలి? మీరు మీ పొలము యొక్క వారలను పూర్తిగా కొయ్యకండి. మా చుట్టూ ఉన్న వారలు వదిలేయండి. చుట్టూ వారలు ఏం చేయండి? వదిలేయండి. తర్వాత నీ కోతలో పరిగబడిపోద్ది కదా, పరిగబడిపోద్ది. ఆ పరిగ మీరు ఏం చేయొద్దు? ఏరొద్దు, అది కూడా వదిలేయండి. పూర్వం పరిగె ఏరుకోవడానికి కొంతమంది ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు చాలల్లోకి. నాకు తెలుసు బాగా, నా చిన్నతనంలో. మా నాన్నగారు కూడా నేను చేలోకి వెళ్ళినప్పుడు కొప్పనూరుపు టైంలో ఈ పని కట్టేసిన తర్వాత ఏవో పడిపోతాయి కదా, అక్కడక్కడ వెన్నులు పడిపోతాయి. మోసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళినప్పుడు వెన్నులు పడిపోతాయి. కొంతమంది ప్రత్యేకంగా సంచిలేసుకొచ్చి పాపం బేదలో ఆ వెనులన్నీ ఏరుకొని అందులో పెట్టుకుని పట్టుకెళ్ళేవారు. ఆ తర్వాత మా నాన్నగారు కుప్పంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బస్తాలు పట్టుకుని వస్తే చేట మా చేతికి ఇచ్చి నాతోనూ మా అన్నయ్యతోనూ వాళ్ళకి ధాన్యం పెట్టంటారు అంటే మేము ధాన్యం పెట్టేవాళ్ళం. మేమే కాదు, చాలా చోట్ల జరిగేవి. కొంతమంది క్రూరులు ఉండేవారు, రైతులు, వాళ్ళు అసలు ఇవ్వమనేవారు, మేము పెట్టమనేవారు. కొంతమంది క్రూరులు వాళ్ళు. కానీ మా నాన్నగారు ఎప్పుడు అలా చేసేవారు కాదు, ఇచ్చేవారు, ఇమ్మనేవారు. సో అంటే ఎందుకు ఇలా అంటే ఆల్రెడీ జరగాల్సిన నష్టం
జరిగిపోయింది. భూములు కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయాయి. పంచుకు తినమని కుటుంబానికి అప్పగిస్తే కుటుంబంలోనే కలతలు ఏర్పడి హేబేల్ని కయ్యిని చంపేసినట్టు, లేమికేమో ఎవరినో చంపేసినట్టు ఒకే తండ్రి పిల్లలు కొట్టుకు తెచ్చి దోచుకొని దాచుకున్నారు. అంతెందుకండి, యోసేపునే వీళ్ళు ఏం చేశారు? సొంత అన్నయ్యలే కదా, సొంత అన్నయ్యలే అమ్మేశారు కదా. సో అలాంటి దుస్థితి వచ్చింది, మనుషుల్లో అలాంటి దుస్థితి వచ్చింది. కాబట్టి ఈ సమాజంలో ఈ అసమానతలు ఏర్పడ్డాయి. అంతే తప్ప దేవుడు పెట్టలేదు ఇవి. దేవుడు పెట్టడు. ఆయన పక్షపాతం లేనివాడు. ఆయన అందరికీ సమానంగానే ఇస్తాడు. వర్షం సమానం నేటికి. మంచి పాయింట్ చెప్తాను మీకు. నేటికి వర్షం అందరికీ సమానం. ధనవంతుడికి ఎక్కువ, పేదోడికి తక్కువనా? ఎవరికైనా ఒకటే వర్షం. మంచు ఎవరిది? దేవుడిదే కాదా మంచు? దేవుడి దగ్గర నుంచి వచ్చేదేనా? అది కూడా అందరికీ సమానం. ఎండ అందరికీ సమానం. ఇంకేమున్నాయి? ఆకాశం అందరికీ సమానం. మరొక ఇంపార్టెంట్ థింగ్ గాలి. ధనవంతుడు ఎక్కువ పీల్చేసుకుంటున్నాడండి బాబా, ఆక్సిజన్ మాకు దొరుకుతలేదని ఎప్పుడైనా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారట మీరు? మా పేటలోకి గాలి రానిత్తలేదండి వాళ్ళందరూ ఏకమయ్యి. ఎమ్మెల్యే గారు మీరు మాకు న్యాయం చేయాలని నేను ఎప్పుడైనా వెళ్ళామా? ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే గాలి కూడా అందరికీ సమానం. దాన్ని ఎవ్వడు బంధించడు. అవసరం లేదు. కరోనా టైంలో అవసరమైంది, ఇప్పుడు అది అవసరం లేదు మనకి కదా. సో గాలి కూడా అందరికీ సమానం. నీరు సమానం, గాలి సమానం, అగ్ని సమానం. అగ్ని ఏమండి ఈయన ఎక్కువ అగ్ని దాచేసుకున్నాడండి నేను ఎప్పుడైనా అంటామా? ఎవరికి అగ్ని కూడా అవసరానికి మించి అక్కర్లేదు. మంట ఎంత కావాలో అంతే. ఆ తర్వాత కట్టేయాలి, లేకపోతే అంటుకుపోద్ది. ఎందుకు పనికిరావు. అందుకని మంట కూడా సమానం. మరి ఏది సమానం కాకుండా పోయింది పంచభూతాల్లో? ఏది సమానం కాకుండా పోయింది చెప్పండి? ఇదే సమానం కాదు. ఎందుకంటే సెంట్ ఎంత? మంట అన్నాను కదా ఇందాక. సెంట్ ఎంత అని రేటు పెరిగిపోయింది. అందుకని ఇది ఎవరికి సమానం కాదు. ఎందుకంటే ఇది అందరం ఎవడికాడు వడకట్టేసాం. ఇంకా ఈ దారిలన్నా ఇచ్చాం కానీ, లేకపోతే ఇది వడకట్టేస్తాం మనం. అప్పుడప్పుడు చూసారా, దారిలాగా ఉంటుంది కానీ ఈ ఇల్లంతా చక్కగా కట్టేసుకుని కారు ఎక్కడానికి వేసే ర్యాంప్ మాత్రం రోడ్డు మీద వేసేస్తాడు. సగం అదే వచ్చేద్ది. ఈ మండపేట వీధుల్లో తిరగాలంటే ఇప్పటికే కారుల మీద భయం వేస్తుంది. అలా పావంకర తిప్పినట్టు తిప్పేశారు వీధులన్నిటినీ. పావంకరలే తిప్పేసి ఎవరికి కావాల్సిన వాడికి కబ్జా చేసేసుకున్నాడు చక్కగా. అవునా కాదో చూసుకోండి కావాలంటే. ఎక్కడైనా విశాలంగా ఉన్నాయి మన వీధులు. ఏదో ఇది కొత్త కాలనీ కాబట్టి ఇది బాగుంది, కొన్నాళ్ళకి దీన్ని ఇలా తగలేసేస్తారు. మీ ముని మనవలు వచ్చేసరికి ర్యాంపులు కట్టేసి వ్యాంపులు వేసేసి ఎలా పడితే అలా చేసి ఆక్రమించేసుకుంటాడు. అప్పుడు బోధులు ఏమి ఉండవు ఇంక మనకి. ఎందుకంటే దాని కింద నుంచి కూడా 4 గొట్టాలు వేసి పైన అరుగు కట్టేసుకుంటాడు. అలా ఉంటే పరిస్థితులు కదా. సో ఈ కబ్జాదారులు పెరిగిపోయి మొత్తం ఎక్కడికక్కడ ఏం చేశారు? లాగేసుకున్నారు. దేన్ని? భూమిని. పంచభూతాల్లో దేవుడిచ్చిన పంచభూతాల్లో భూమిని మాత్రమే మనిషి ఏం చేశాడు? ఆక్రమించుకున్నాడు. మిగిలినవన్నీ అవసరం లేదు కాబట్టి అలాగే వదిలేశాడు. పైపెచ్చు నింద ఎవరి మీద వేసేస్తున్నాడు? దేవుడి మీద వేసేస్తున్నాడు. అమ్మ దొంగ. నీ ఆటల బైబిల్ దగ్గర సాగో. సరైనోడు బైబిల్ విభజించి ఉపదేశిస్తే నీ ఆటల బైబిల్ దగ్గర సాగో. ఇలాగే విభజించి ఉపదేశించామనుకోండి, కరెక్టే కదా అనుకుంటాం మనం. ఏంటట? కరెక్టే. సో ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు చూద్దాం. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లు నువ్వు ఏరుకోకూడదురా బిడ్డ. చెట్టు నీదే, వేలాడుతున్న పండు మాత్రమే నీది, కింద పడిపోయిన పండు నీది కాదురా రే అన్నాడు. ప్రభువా ఏంది ప్రభువా ఇది అంటే, అంతే మరి తోట ఆక్రమించేసావు కదా. అవును ప్రభువా. రాలిన పండు కూడా ఆక్రమించేద్దామనా? అదేంటి ప్రభువా, రాలింది కూడా నా తోటలోనే రాలద్దు కదా ప్రభువా. అయినప్పటికీ రాలితే మాత్రం నీది కాదు రోయ్ అన్నాడు. దేవుడు ప్రేమ గలవాడండి. ఒకడు దోచుకున్నా అవసరమైతే రాల్చి మరీ ఆహారం పెడదాం అనుకున్నాడు. గాలికి ఆజ్ఞాపిస్తాడు, గాలి వియ్యమ్మ అంటాడు. ఆ గాలి వేచగా అని సగం పళ్ళు ఏమైపోతాయి? రాలిపోతాయి. అమ్మయ్యా ఇది మా సొత్తు, మాకు దేవుడు ఇచ్చాడు, నీ బేదోడు వెళ్ళి సంచలేసి తెచ్చుకుంటాడు. ఇప్పుడు లేదండి ఆ రోజు. ఎందుకంటే ఆజ్ఞ అది కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఏం పెట్టాడు? ఆజ్ఞ పెట్టాడు. అది కూడా ఇవ్వకుండా దోచేసుకునేవారు వీళ్ళు. అందుకే ఆజ్ఞ పెట్టాడు. అరే రాలిన పండు నీది కాదు, రాలిన పరిగె నీది కాదు,
వారల మొలిచింది నీది కాదు. ఇవన్నీ బేదలవే. తర్వాత నీ ఫలవృక్షపు తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బేదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడని యెహోవాను మీరు దొంగిలింపకూడదు, బొంగకూడదు, అబద్ధం ఆడకూడదు. నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఆజ్ఞ వచ్చింది అంటే ఎవరి పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు ఆయన? బేదల పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ఒక బేదవాడిని కనికరించాలి అనుకున్నాడు తప్ప, ఇదిగో నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు ముట్టడానికి వీల్లేదు, నువ్వు ముట్టుకుంటే నేను అపవిత్రమైపోతాను, నువ్వు పట్టుకుంటే నేను అపవిత్రమైపోతాను, నువ్వు నా గుడిలోకి రావటానికి వీల్లేదు, నువ్వు నా గుడి వైపు చూడడానికి వీల్లేదు అన్న దేవుడు మన దేవుడు కాడు. అలాంటి మాటలు ఎప్పుడు చెప్పలా. అందుకే ప్రపంచం అంతా ఆయన్ని ఆరాధిస్తుంది. ప్రపంచం అంతా ఇంత గొప్ప ఆజ్ఞలు ఇచ్చాడు, ఇంత గొప్ప ఆజ్ఞలు. ఒక బీదవాడి కష్టాన్ని ఎరిగినవాడు గనుక, ఒక బీదవాడి ఆకలి కేకలు తెలిసినవాడు గనుక, ఒక బీదవాడి కుటుంబ పరిస్థితులు ఎరిగినవాడు గనుక ఎంత చక్కటి ఆజ్ఞలు వ్రాయించి ధర్మశాస్త్రంలో ఆ కాలంలోనే పెట్టాడు. రాలింది నీది కాదు, వేలాడుతున్నది మాత్రమే నీది. ఏరుకునేది నీది కాదు, కోసుకున్నది మాత్రమే నీది. పక్కలున్నది నీది కాదు, మధ్యలో ఉన్నది మాత్రమే నీది. అవన్నీ వదిలేయి అన్నాడు. అవన్నీ వదిలేయి. తర్వాత మరొక మాట మనం చూస్తే, మరొక సందర్భంలో బేదల పక్షాన ఎలా వ్యాజ్యమాడాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 10 నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం ఏ వచనం అన్నాను? 10 అన్నానా? ఏమన్నాను? 10 అన్నాను. 10 చదవండి. ద్వితీయోపదేశకాండం 24:10. నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నువ్వు బయట నిలబడాలి. నువ్వు ఎరువిచ్చిన వాడు బయట నుండి నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువుని తెచ్చిచ్చును. ఆ మనుష్యుడు ఒకవేళ భేదవాడైన ఎడల, బాబా ఎంత మంచి దేవుడు. ఆ మనుష్యుడు ఒకవేళ భేదవాడైన ఎడల నీవు అతని తాకట్టు నుంచుకొని పడుకోకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు, పాపం వాడి దీవెన నీకు కావాలి, వాడి శాపం కాదు నీకు కావాల్సింది. భేదవాడి కోపం, భేదవాడి శాపం చాలా ప్రమాదకరమైనవి. నా బోతు రక్తం మొరపెట్టుంటుంది దేవుడికి. అందుకే కుక్కలు అతని రక్తాన్ని ఎలాగైతే నాకాయో అదేవిధంగా నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అన్నాడు. నాకాయా లేదా? నాకాయ్. అది భేదవాడి శాపం. అమ్మో చాలా ప్రమాదకరం భేదవాడి శాపం. భేదవాడి కోపం అంతే ప్రమాదకరం, భేదవాడి శాపం అంతే ప్రమాదకరం. అందుకే భేదవాడి కోపానికి కానీ భేదవాడి శాపానికి కానీ ఎవడు గురవుతాడో వాడు కూడా చిట్ట చివరికి మట్టి కొట్టుకునే పోతాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు, మట్టి కొట్టుకుపోతాడు. ఆ విషయాన్ని దేవుడే రూఢిపరిచాడు. ఎక్కడ రూఢిపరిచాడో మరలెక్కడికి వద్దాం. యాకోబు పత్రిక మరలెక్కడికి వద్దాం. ఎక్కడికి వద్దాం? ద్వితీయోపదేశకాండానికి వద్దాం. ద్వితీయోపదేశకాండానికి రావడానికి ముందు 5వ అధ్యాయం 4వ వచనం యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక. ఎవరట వీళ్ళు? కష్టపడి చేలు కోసారట. మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి. దేవునికి ఏం చేస్తుందట? మొరపెడుతుంది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. నరుడా, నీవేమి విత్తుచున్నావో అదే కోస్తావురా బిడ్డ. ఎక్కడికి పోదు, ఎక్కడికి పోదు. అది మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డ. నువ్వు ఏ విత్తనాన్ని విత్తావో ఆ పంట కోసి తీరాల్సిందే. అది నిన్ను వెంటాడుతుందంటే ఎక్కడికి పోదు, నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కొందరువేమో ముందు పోతున్నాయట, కొందరువేమో వెనకాల వచ్చేస్తున్నాయట. ఎక్కడికి పోదురా బిడ్డ, నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. భేదవాడి శాపం అంత ప్రమాదకరం. నాబోతు లాంటి వారి రక్తం అంత ప్రమాదకరం. రాజులు రాజ్యాలే షేక్ అయిపోయాయి.
నాబోతు రక్తం అంత ప్రమాదకరం. భేదవాడి శాపం, భేదవాడి కోపం అంత ప్రమాదకరం. అందుకే భేదవాడిని బాధించకండ్రా నాయనా అన్నాడు. భేదోడిని వెట్టపెట్టకండి, భేదోడిని కష్టపెట్టకండి, భేదోడిని శ్రమ పెట్టకండి, వాడిని అన్యాయంగా దోచుకుని వాడి కన్నీటికి కారణం కాకండి, వాడి కడుపు కొట్టకండి. అందుకే భేదవాడి కోపం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రెండోది భేదవాడి శాపం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకో పాయింట్ ఉంది, అది కూడా చెప్తాను మీకు. ముందు మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళాలి, అంతేనా? వెళ్ళండి, మరి వెళ్ళండి, ఆలస్యం ఎందుకు? ఎక్కడికి వెళ్ళాలి ద్వితీయోపదేశ కాండంలో? 24వ అధ్యాయము కిందకు వచ్చేయండి, 12వ వచనం. అతడు తన బట్టను వేసుకుని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలను, అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. అంటే భేదవాడి కోపం మంచిది కాదు, భేదవాడి శాపం మంచిది కాదు, కానీ ఏది మంచిదట? చెప్పాలి గట్టిగా, ఏది మంచిదట? భేదవాడి దీవెన మంచిదట. చూడండి, అప్పుడప్పుడు పాపం లేనోడుకో ముద్ద పెట్టామనుకోండి, బాగా ఆకలిగా ఉంటాడండి. వాడికి ఏం అక్కర్లేదండి, ఏం కావాలి? అన్నం కావాలి. ఆ అన్నం మనం పెట్టినప్పుడు వాడు ఆనందంగా తింటూ ఏమంటాడు తెలుసా? నువ్వు చల్లగా ఉండాలి బాబు అంటాడు. ఆ ఒక్క మాట, నువ్వు ఎలా ఉండాలి? చల్లగా ఉండాలి బాబు అంటాడు. ఆ ఒక్క మాట ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది హృదయాంతరాల్లో నుండి వస్తుంది, కడుపులో నుంచి వస్తుంది. ఆ మాట కడుపులో నుంచి వస్తుంది. నువ్వు చల్లగా ఉండాలి బాబు, నువ్వు బాగుండాలి బాబు, నీ పిల్లలు బాగుండాలి బాబు, నీ కుటుంబం బాగుండాలి బాబు, 10 రోజుల నుంచో 4 రోజుల నుంచి ఇబ్బంది పడిపోతున్నాను బాబు, 2 రోజుల నుంచి అయితే తినలేదు బాబు, ఎక్కడ దొరకలేదు బాబు అంటాడు. నిజంగా వాళ్ళ ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వర్షంలో కూడా ఒక వీడియో మీకు చూపిస్తాను, కన్నీళ్ళు వస్తాయి. అంత బాధాకరమైన పరిస్థితిలో బతుకీడుస్తున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. మనం అనుకుంటున్నాం 3 పూటలు హాయిగా తినేస్తున్నాం, మనకేంట్లే అనుకుంటున్నాం. కానీ అందరి పరిస్థితి అలా లేదు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు మిమ్మల్ని దీవించాడు కాబట్టి, దేవుడు మీకు సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించాడు కాబట్టి, కోటా బియ్యం, కొనుక్కున్న బియ్యం చక్కగా 3 పూటలు తినేసి హాయిగా తనిపెట్టి పడుకుంటున్నాం మనం. కానీ సమాజంలో అందరి పరిస్థితులు అలా లేవు. సమాజం ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఒకసారి స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను మీకు, చూడండి. నిజంగా చాలా గుండె కరిగిపోద్ది, కడుపు తరుక్కుపోద్ది. ఇలాంటి పరిస్థితులు కూడా మన సమాజంలో ఉన్నాయా అనిపిస్తుంది. చూడండి ఒకసారి, మీ కళ్ళతో మీరు చూడండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ప్రపంచంలో? అన్నం తినేటప్పుడు వాళ్ళు గుర్తుకొస్తే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేమండి. నిజం. ప్రతిరోజు నేను భోజనానికి కూర్చున్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏమనుకుంటాను తెలుసా? తండ్రి, నేనేదో గొప్ప ఉన్నానో, నేనేదో మంచి ఉన్నానో కాదు ప్రభువా, నీ కృప, నీ సెలవు లేక భోజనము చేసి సంతోషించుట, తృప్తి పొందుట ఎవనికి సాధ్యము తండ్రి? చూడండి, ఆ కుర్రాడికి లేక అన్నం దొరికింది, ఎంత ఏడుస్తూ తింటున్నాడు చూడండి. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళకి 5 రోజులకో 6 రోజులకో 10 రోజులకో దొరుకుద్దట కూడు. ఆ 5 రోజుల కోసం 6 రోజుల కోసం అలా పొట్ట చేత్తో పట్టుకుని ఎముకలు అంటుకుపోయి ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలు రోడ్ల మీద ఎంతోమంది ఉన్నారు. మన పిల్లలు అప్పుడప్పుడు పుట్టినరోజన్నా అదన్నా ఇదన్నా అంటే నేనేమంటాను తెలుసా? ఒరే, ఒక 200 పార్సిల్ చేసి ఈ రాజమండ్రిలోనో కాకినాడలోనో చుట్టుపక్కల ప్రాంతాల్లోనో పనిచేసి రండిరా అంటాను. మీ పుట్టినరోజులు అయితే అలా సెలబ్రేట్ చేసుకోండి, మీ పెళ్లి రోజులు అయితే అలా సెలబ్రేట్ చేసుకోండి. నీవు విందు చేయనప్పుడు, ప్రభు చెప్పారు డైరెక్ట్గా, నీవు విందు చేయనప్పుడు నీ బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని పిలవడం కాదు, అంగహీనుల్ని, గుడ్డివాళ్ళని, బీదవాళ్ళని, నీకు ప్రత్యుపకారం చేయటానికి వీలు లేని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు భోజనం పెట్టు. ఎందుకంటే వాడు నీకు తిరిగేమి ఇవ్వలేడు. ఇవ్వగలడా? ఇవ్వలేడు. నువ్వు పెట్టినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? బాబు, నీ కుటుంబం బాగుండాలి బాబు, నువ్వు చల్లగా ఉండాలి బాబు,
నీ భార్య బిడ్డలు బాగుండాలి బాబు అంటాడు. ఆ దీవెన మామూలు దీవెన కాదు, నేరుగా పరలోకం నుంచి మరలా నీ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోయే దీవెన. ఎందుకంటే బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఇది నేర్పింది క్రైస్తవ్యం ప్రపంచంలో మొదట. ఎవ్వడు నేర్పలేదు ఈ విషయాన్ని ప్రపంచంలో. మొట్టమొదట ఈ విషయాన్ని ప్రపంచానికి నేర్పింది క్రైస్తవ్యం, నేర్పింది యేసుక్రీస్తు. అది ఆచరించారు కాబట్టి మిషనరీలు అందరూ మన దేశానికి వచ్చి ఎంతో మందికి సేవలు అందించారు. కుష్ఠరోగులకు సేవలు అందించారు, విధవరాండ్రను ఆదుకున్నారు, బీదలను ఆదుకున్నారు, అనాథ పిల్లల కోసం ఆశ్రమాలు కట్టించారు, రోగుల కోసం ఉచితంగా ఆసుపత్రులు కట్టించారు. మిషనరీలు చేసింది సేవ, మతోన్మాదులు చేసేది దోపిడీ. ఈ మతోన్మాదులు ఈరోజు మన వాళ్ళ గురించి ఏం మాట్లాడతారో తెలుసా? మతాలు మార్పిడి చేశారండి అంటారు. మతాలు మార్పిడి చేయలేదు, వాళ్ళు మనుషుల్ని మనుషుల్లా చూశారు. ముట్టుకుంటే 60,000 వేసే పరిస్థితిలో నుంచి, పట్టుకుంటే ఊరవతలకి నెట్టేసే పరిస్థితిలో నుంచి, గుర్రం ఎక్కితే కొట్టి చంపేసే పరిస్థితుల్లో నుంచి పేదోడిని బేదోడిని ఆదుకొని సాటి మనుషుల్ని ఆదరించి వాళ్ళ కడుపు నింపారు. దట్ ఈజ్ రియల్ క్రిస్టియానిటీ. అలాంటి గొప్పది క్రైస్తవ్యం, అంత గొప్పది క్రైస్తవ్యం. అలాంటి క్రైస్తవ్యం గురించి చాలామంది ఏమని మాట్లాడుతున్నారంటే మత మార్పిడి అండి ఇది. ఇప్పటివరకు నేను మీకు బోధించిన దాంట్లో ఎక్కడైనా మత మార్పిడి కనబడిందా? బేదవాడి పక్షమున వ్యాజ్యమాడుతున్న నా తండ్రి ప్రేమ కనబడిందా? ఏం కనబడింది? బేదవాడి పక్షాన వ్యాజ్యమాడుతున్న నా పరలోకపు తండ్రి ప్రేమ కనబడింది తప్ప ఎక్కడా మతోన్మాదం కనబడలా, మత పిచ్చి కనబడలా. అరే మనిషిని మనిషిగా చూడండి, మానవ సేవే మాధవ సేవ అంటున్నారే, ఆ స్లోగన్కి నిలువెత్తు నిదర్శనం నా యేసుక్రీస్తు మాటలు. అందుకే ఎక్కడ ఎవ్వడు చెప్పలేదు ఇంతవరకు ప్రపంచంలో. నువ్వు విందు చేసేటప్పుడు బంధువులందరినీ బిల్లని చెప్పేవాళ్ళు ఉంటారు. నువ్వు విందు చేసేటప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ బిలు, 2,000 మందికి వేసుకో, 3,000 మందికి వేసుకో, నువ్వు చదివించావు కాబట్టి ఆ చదివింపు ఎక్స్ట్రా రావాలంటే నువ్వు పిలిచేసుకో అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ యేసు ప్రభువు వారు ఎంత చక్కగా చెప్పారంటే, నీవు విందు చేయనప్పుడు లోకాసు వార్త 14:13 నీవు విందు చేయనప్పుడు నీ వారిని మాత్రమే గాక రాత్రి విందైనను పగటి విందైనను చేయనప్పుడు బయదలను అంగహీనులను కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీయూ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. ఎంత గొప్ప మాటలు, ఎంత మంచి మాటలు, ఎంత ఉన్నతమైన మాటలు చెబుతుంటే నా యేసుక్రీస్తుకు బట్టి ఏడుస్తున్నారు దౌర్భాగ్యులు. ఆయన బూతులు తిట్టడానికి నోరు ఎలా వస్తుందిరా దౌర్భాగ్యులారా? అది నోరా తాటిపెట్టా? ఆయన ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం చేశాడరా దుర్మార్గులారా? ఆయన ఎక్కడైనా ఒక అన్యాయం చేసినట్టుగా గ్రంథంలో ఎక్కడైనా ఉందిరా? ఆయన చరిత్రలో ఎక్కడైనా ఉందా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడన్న నీతిమంతుడు మహనీయుడు. ఆయన కాలి గోటికి ఎవడు సరిపోడు, గోటి దాకెందుకు, ఆయన పాద ధూళికే ఎవడు బతుకు సరిపోదు. అంత గొప్ప బతుకురా నా యేసుక్రీస్తుది. అలాంటి నా యేసుక్రీస్తుని బూతులాడుతూ సోషల్ మీడియాలో తిడుతూ కామెంట్లు చేస్తూ ఎలాగండి ఇలాంటి దుర్మార్గపు బతుకులు బతుకుతున్నారు వీళ్ళు? అంత మంచి వ్యక్తినే నిందిస్తున్నారంటే ఇంకా చెడ్డోడిని ఏం చేస్తారు వీళ్ళు? నెత్తినేసు తిరుగుతారు. అందుకే ఈ లోకము చీకటిని ఏం చేస్తుందట? ప్రేమిస్తుంది. వెలుగుని ఏం చేస్తుందట? ద్వేషిస్తుంది. అందుకే యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నారు. బేదోడికి అన్నం పెట్టమన్నాడు రా దౌర్భాగ్యులారా, అదిగో ఏడుస్తున్నారే అలాంటి వాళ్ళకి అన్నం పెట్టమన్నాడు. ఆయన అన్నం పెట్టమన్నాడు, ఆదరించమన్నాడు. అదే కదా ఈరోజు మన పిల్లలందరూ నేర్చుకున్నారు. ఆకలి అన్న వాడికి అన్నము పెట్టనోడురా అనాథ అంటే నేను రాసిన పాటకు నాకు స్ఫూర్తి నా యేసుక్రీస్తు. ఆ పాటలోనే రాశానది. నాకు స్ఫూర్తి నా యేసుక్రీస్తు. ఆయన లేకపోతే నా కలం వెంట నా గుండెల్లో నుంచి అంత మంచి పాట రాదు. ఈరోజు లక్షల మంది ఆ పాట చూసి ఆశీర్వచనం పొందారంటే, ఇన్స్పైర్ అయ్యారంటే దానికి కారణం నా యేసుక్రీస్తు మాటలలోని ప్రేమామృత ధారలు. ఆయన చూపించిన ఆ మాదిరి, ఆయన చూపించిన ప్రేమ. బేదవాడి పక్షాన వ్యాజ్యమాడుతున్న దేవుడు, బేదవాడి పక్షాన నిలబడిన దేవుడు. ఇవి మాట్లాడుకుంటూ పోతే రాత్రంతా సరిపోదు. అన్ని లోతైన విషయాలు గ్రంథంలో వ్రాయబడ్డాయి. చూద్దాం ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్న మాట కంప్లీట్ చేద్దాం. 24వ అధ్యాయం 14వ వచనం. నీ సహోదరులనేమి, నీ దేశమందలి నీ గ్రామములోని పరదేశుల్లోనేమి
దీనదరిద్రుడైన కూలి వారిని బాధ పెట్టకరా నాయన. ఏనాటి కూలా నాడు ఇచ్చేయి, ఏనాటి కూలా నాడు వాడికి ఇచ్చే. వాడికి పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది. పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, మా నాన్న వస్తాడు ఎంతో కొంత తెస్తాడు, మా నాన్న అన్నం దాకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇచ్చేయి, వాళ్ళ డబ్బులు తీసుకోకు, పాపం రా, అది అన్యాయం రా, బేదోడు కడుపు కొట్టకు, బేదోడు కడుపు కొట్టకు. అందుకే చూడండి, పెద్ద పెద్దోళ్ళు ఎవరు సుఖంగా సావరు. బేదోడు కడుపు కొట్టినోడు ఎవడు సుఖంగా చావడు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? నోటి క్యాన్సర్ అని, గొంతు క్యాన్సర్ అని, కడుపు క్యాన్సర్ అని, కాళ్ళు చేతులు పడిపోయి పక్షవాతాలు వచ్చేసి మంచాల మీద సేవలు చేయించుకొని కుక్కచావు చచ్చిపోతున్నారు చాలామంది. అందులో రాజకీయ నాయకులు ఉంటున్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉంటున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటున్నారు, చాలామంది ఉంటున్నారు. కుక్కచావులు చచ్చిపోతున్నారు. ఒకవేళ అక్కడ వదిలేసినా నిత్య వేదన ఒకటి ఉంది, దాని తర్వాత అందులో ఇంకా బాధ. ఎందుకంటే ఇదంతా మోసుకుని పోతున్నావు, అక్కడికి పాపమంతా మూటగట్టుకు పోతున్నావు. బేదోడిని బాధ పెట్టి, బేదోడిని హింస పెట్టి, బేదోడిని ఇబ్బంది పెట్టి, వాడి కడుపు కొట్టి, వాడికి ఉన్నదంతా దోచుకొని దేవుని మాటలకు వ్యతిరేకంగా బ్రతికి నిత్య నాశనానికి వెళ్తారు తప్ప వాళ్ళకేం నిత్యానందం ఉండదు. చచ్చక్క ఎలాగా ఆ శ్మశానంలోనే కదా 6 అడుగులు గోతులోనే కప్పెడతారు. గంధపు చెక్కలతో మాత్రం కాలిస్తే ఏం మిగులుతుంది? బూడిదే కదా. నిద్రగా నేరు చెట్టుతో కాలిస్తే ఏంటి, గంధపు చెక్కతో కాలిస్తే ఏంటి, మిగిలేది బూడిదేరా చెట్టు కన్నా. దేంతో కాలిస్తే ఏంటి? మన పెద్దలు అంటారు కదా, ఏ రాయి అయితే ఏంటి, ఊడేది పొన్నే కదా. అబ్బే లేదండి, నేను మంచి రాయితో కొట్టానండి, బంగారపు రాయితో. అంటే బంగారపు రాయితో కొట్టినా పొన్నే ఊడుతుంది, కాటేరు రాయితో కొట్టినా పొన్నే ఊడుతుంది రా నాయన. కాబట్టి ఎవడైనా సరే చూడండి, ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. బీదవాడి కూలి, ఏనాటి కూలి ఆనాడు ఇచ్చేయి, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యాలి. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుంటాడు. వాడు బీదవాడు కాబట్టి దాని మీద ఏం పెట్టుకుంటాడు? ఆశ పెట్టుకుంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టినేమో, అది నీకేమైపోద్ది? పాపం, పాపం, పాపం. జాగ్రత్త, జాగ్రత్త, అది నీకు పాపం అయిపోద్ది. బేదోడు పొట్టగొట్టకో అని చెప్పాడు. కనికరించు. ఇక చివరిగా మన యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడంటే ఆ మాట చూసి ముగించేసుకుందాం. చాలా సమయం అయిపోయింది, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇంకో పార్ట్ 2 మాట్లాడుకుందాం. ఇంక ఇప్పుడు అవదు ఇది. సో కాబట్టి ఆ పాయింట్ ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, డైరెక్ట్ పాయింట్కి వెళ్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. బేదవాడి దీవెన ఎంత గొప్పగా ఉంటుందో. బేదవాడి కోపం మనకొద్దు, బేదవాడి శాపం మనకొద్దు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన క్రైస్తవ సంగమా, బేదవాడి కోపం మనకొద్దు, బేదవాడి శాపం మనకొద్దు. మరేం కావాలి? బేదవాడి దీవెన కావాలి. యెహోవాకు అప్పిచ్చువాడు, బేదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. ఆ బేదవాడి దీవెన మనకు కావాలి. మత్తయి సువార్త 25 చదువుదాం. 34. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చారు. పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకున్నారు. దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చారు. రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చారు. చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు. ఎవరు వీరు? నీతిమంతులు అంటే ఇవన్నీ చేస్తే మీరు నీతిమంతులు. ఇవన్నీ చేయండి, మీరు ఏ జాబితాలో ఉన్నారు? నీతిమంతుల జాబితాలో ఉన్నారు. అందుకు నీతిమంతులు ఏమన్నారట? ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుటేనను చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొనినుడు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి వైనుడు చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరి వైనుడు చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి వైనుడు చూచి చెరసాల్లో ఉండు చూచి నీ ఎదుకు వచ్చితిమని ఆయన అడిగేదారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకడికి మీరు చేశారు గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎంత గొప్ప ప్రేమామయుడు. ఆ బేదోడుకు పెట్టారంటే నాకు పెట్టినట్టే అన్నాడు. కానీ కొందరు ఏమన్నారో తెలుసా? గొప్పోడికి పెడితే నాకు పెట్టినట్టు అన్నారు. అదే డిబేట్లో మాట్లాడాను. గొప్పోడికి పెడితే నాకు పెట్టినట్టు అన్నవాడు దేవుడు అవుతాడా? బేదోడికి పెడితే నాకు పెట్టినట్టే అన్నవాడు దేవుడు అవుతాడా? సమాజంలో ఎవరిని మనం సమాజంలో దేవుడు అంటాం? చెప్పండి, ఎవరిని అంటాం దేవుడని? గొప్పోడు ఎవడైనా వచ్చి, ఒక రాజుగారు వచ్చి, ఇదిగో నాలాగా ఎవరైతే రాజులు ఉన్నారో ఆ రాజుగారులందరికీ మీరు పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు అనుకోండి, ఆ గొప్ప రాజు అయ్యా నువ్వు అంటాం. అంటావా?
అదే ఆ రాజు వచ్చి, ఇదిగో నాలాగా ఉన్నోళ్ళకి కాదు కిందన ఉన్నోళ్ళకి పెట్టండి, వాళ్ళకి పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు అనుకోండి, నిజంగానే నువ్వు రాజు అయ్యా అంటాం. అలాంటి రాజు నా యేసుక్రీస్తు. చాలా గర్వంగా చెప్తాను, అలాంటి రాజు నా యేసుక్రీస్తు. ఇలా చెప్పిన వాడు ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. మహానుభావుల్లో లేడు, మహనీయుల్లో లేడు, గొప్పవాళ్ళలో లేడు, పేరెన్నిక గన్న వాళ్ళలో లేదు, పూజింపబడుతున్న వాళ్ళలో లేడు. నా యేసుక్రీస్తు పూజార్హుడు. ఇంత గొప్ప మాట చెప్పాడు. అందుకే ఆయన దయామయుడు, కరుణా సంపన్నుడు, కరుణామయుడయ్యాడు. ఆయన ఏమన్నాడు చక్కగా అర్థం చేసుకోండి. వాళ్ళకు పెడితే నాకు పెట్టినట్టే, వాళ్ళకు పెడితే నాకు పెట్టినట్టే. సో ఈరోజు తిండికి లేక బాధ అనుభవిస్తూ, కూటికి లేక ఇబ్బంది పడుతూ, వస్త్రాలు లేక శ్రమ పడుతూ, కష్టాలతో కన్నీళ్లతో, మొన్న గృహ దర్శనాలకు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యం గారు మన సుభాషు ఒక ఇంటికి తీసుకెళ్లారు. వర్షం నీరు కారిపోతుంది ఇంట్లో నుంచి. నేను మనసు చలించి నా దగ్గర ఉన్న కొంత ఆవిడకి ఇచ్చి వచ్చాను. సో అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఇస్తే నేరుగా మనం ఏ అకౌంట్లో వేసేస్తున్నాం, డైరెక్ట్ పరలోకపు అకౌంట్లో వేసేసుకుంటున్నాం. అందుకే క్రైస్తవ్యం 2 విషయాలు నేర్పింది. ఒకటి ఆత్మీయ ఆహారం, ఎందుకంటే వాళ్ళ మనస్సులో ఉన్న పేదరికాన్ని తొలగించి వాళ్ళను ధనవంతులుగా చేయాలి. రెండోది భౌతికమైన ఆహారం. 2 విధాలైన సేవల్ని మనకి పరిచయం చేసింది. ఒకటి ఆత్మ సంబంధమైన సేవ, రెండోది భౌతిక సంబంధమైన సేవ. ఆత్మ సంబంధమైన సేవ అత్యంత ముఖ్యమైనది, తదుపరి భౌతిక సంబంధమైన సేవ అది కూడా చాలా ముఖ్యమైనది. అందుకే ప్రభు ముందు అక్షయ ఆహారం పెట్టారట, తర్వాత ఏ ఆహారం పెట్టారట? రొట్టెలు చేపలు కూడా పెట్టారట. కానీ ఫస్ట్ ఏ ఆహారానికి విలువనిచ్చారు? అక్షయ ఆహారానికే విలువనిచ్చారు. అలానే దీన్ని వదిలేలా, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు. దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు, దీనికి 2వ ప్రాధాన్యత ఇచ్చారు. రెండింటికి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం వారికి చేస్తే ప్రభువుకు చేసినట్టన్న సత్యాన్ని నేర్చుకున్నాం కనుక మనకున్నంతలో, మనకు చేతనైనంత వరకు, మనకు తగినంత, మనకు దేవుడిచ్చినంతలో మనం మన కుటుంబాన్ని పోషించుకుంటూ, మన పిల్లల్ని పోషించుకుంటూ, అలాంటి వారికి కూడా కరుణ చూపిద్దాం, ప్రేమ చూపిద్దాం, దయ చూపిద్దాం. అప్పుడు ప్రభు మనల్ని బట్టి ఆనందిస్తారు, మనల్ని బట్టి సంతోషిస్తారు. అది నిజమైన భక్తి జీవితపు తార్కాణం. అదే భేద విధవరాలి పాటలో రాశాను. భేద విధవరాలి పాట ఎంత గొప్పదనేది బాగా చాలామంది పాడుకుంటున్నారు. ఇందాక కూడా పాడారు కదా ఇక్కడ. ఆ పాటలో రాశాను అదే మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చివరిగా ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నీ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా. ఏదట భక్తి అంటే? భక్తి అంటే ఏంటట? ఏమని చెప్తున్నాడు? భక్తి అంటే పొరులు దండాలు పెట్టడం కాదురా నాయన. భక్తి అంటే ఎదటోడు దోచేసుకోవడం కాదు. భక్తి అంటే నీ గొప్ప నువ్వు చెప్పుకోవడం కాదు. భక్తి అంటే ఏదో గంటల నేను అలా ఉండిపోతానండి అని ఏదో చెప్పడం కాదు. భక్తి అంటే ఏంటట? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకంటకుండా కాపాడుకొనుటయే భక్తి అన్నాడు అక్కడ. చూడండి, పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏదనగా దానికి డెఫినేషన్ ఇచ్చాడు. భక్తికి డెఫినేషన్ ఇచ్చాడు. కాబట్టి జాలిగల హృదయాన్ని చంపేసుకోకండి. ఆత్మ ఫలములలో ఇది చాలా ఇంపార్టెంట్. జాలిగల హృదయాన్ని, కనికరము గల హృదయాన్ని, ప్రేమ గల హృదయాన్ని చంపేసుకోకండి. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ, దయాళుత్వం, మంచితనం. ఇవన్నీ చాలా అవసరం. ఆత్మఫలాల్లో ఇంపార్టెంట్ స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. కాబట్టి వెలుగు ఫలములలో కనికరము గొప్పది. కృప చూపించావా, కృప పొందుకుంటావు. కృప చూపించావా, ఏం పొందుకుంటావు? కృప పొందుకుంటావు. కనికరం చూపించావా, కనికరం పొందుకుంటావు. కనికరము లేనివాడు కనికరము లేని తీర్పునే పొందుకుంటాడు. కనికరము గలవాడు కనికరము గల తీర్పునే పొందుతాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మీరు యుగయుగాలు ఆనందించాలి. ఆ నిత్య జీవితంలో యుగయుగాలు ఆనందించాలంటే ప్రభువుకు అన్నం పెట్టండి, ప్రభువుకు వస్త్రాలు ఇవ్వండి, ప్రభువుకి మంచినీళ్ళు ఇవ్వండి, ప్రభువుకు మందులు ఇప్పించండి, ప్రభు చెరసాల్లో ఉన్నప్పుడు చూడవెళ్ళండి. అంతా ప్రభువుకు చేయండి. అంటే మీకు అర్థమైందా? ప్రభు అంటే ఎక్కడ కనబడతాడు? ఎస్, మన ప్రభు భేదవాళ్ళలో కనబడతాడు. మన ప్రభు ధనవంతుల్లో కనబడ్డు. మన ప్రభు ఎక్కడ కనబడతా అన్నాడు? భేదవాళ్ళలో కనబడతా అన్నాడు. అంత గొప్ప ప్రభువును నమ్ముకున్నందుకు మన జీవితాలు ధన్యములైనవి అని చెబుతూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని జరిగిస్తున్న మన పిల్లలందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ
నేను నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మీ దీనదాసునిగా నన్ను ఎత్తిపట్టుకుని మీ ఆత్మశక్తితో సమయోచితమైన జ్ఞానముతో బలపరిచి విలువైన మీ జ్ఞానాన్ని మీ పిల్లలకు అందింపజేశారు. మీరు వ్రాసిన మాటలు గొప్పవి, వ్రాయించిన మాటలు గొప్పవి తండ్రి. ప్రభా, ఈ మాటల ద్వారా మా జీవితాన్ని కట్టుతున్నందుకు స్తోత్రం ప్రభా. ఇంకా మీ బిడ్డలు మీకు ఎలా కావాలో మలుచుకోండి. అనేక మహాకార్యాలు మా అందరి ద్వారా జరిగించుకోండి తండ్రి. రాణి గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలియవచ్చింది ప్రభా. ఆమెకు ఆరోగ్యమును అనుగ్రహించి ఆ సయ్య మీద నుండి పైకి లేవనెత్తి మీ కృపలో వర్ధిల్లింపచేయండి. అలాగే ఇక్కడ ఎవరైతే సమస్యలతో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, మీ చిత్తమైతే వారిని స్వస్థపరిచి మీ కృపలో వారిని బలపరిచి వారి కష్టకాలంలో వారిని విడిపించి, సహోదరుల ద్వారా ఒకవేళ సహాయం అవసరమైతే వారికి జరిగించి మీ కాపుదల్లో ప్రతి ఒక్కరిని ఉంచమని, మమ్మల్ని అందరినీ మీ సన్నిధి కాంతిలో నడిపించమని, మీ సేవార్థమై మమ్మల్ని వాడుకోమని ప్రభువా, మీకు ఉపయోగపడే సాధనాలుగా మా కట్టె కాలిపోయే లోపు, మా కట్టె మట్టిలోనికి వెళ్ళిపోయే లోపు తండ్రి, మీకు ఉపయోగపడే బలమైన సాధనాలుగా మేమందరం నిలబడినట్లు, మిమ్మల్ని మహిమపరిచే జీవితాలు మేము ఎల్లప్పుడూ కలిగి ఉండినట్లు సహాయం చేయమని, ఈ గొల్లపొంత కాలనీలో ఉన్నటువంటి నా తమ్ముళ్ళను, చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, అలాగే మండపేటలో ఉన్న సహోదరుల్ని, సేవకుల్ని, సంఘాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈరోజు ఈ సభకు ఇచ్చేసినటువంటి సేవకుల్ని, వారి సంఘాలని, మీ బిడ్డల్ని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ కృపలో వర్ధిల్లింపచేసి తండ్రి, మీ సత్యవాక్య ప్రకాశము చేత వారి కన్నులు వెలిగించమని, వారి హృదయాల్లో మీ మాటలు 30 20 100 ఫలింపచేయమని, దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి మీ బిడ్డలను క్షేమంగా తోడుకుని వెళ్ళమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ, మీ చిత్తమైతే మరొకసారి మేమందరం ఇలా సమకూడి మీ విలువైన సంగతులు వినటానికి మాకు సహాయం చేయమని ప్రాధేయపడుతూ, క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.